ఎందుకు వస్తారు అని అంటే తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళకు జ్ఞానం లేదనుకో, వాళ్ళు మనుషుల్లాగా ప్రవర్తించట్లేదనుకో, ఏం చేస్తాడు అబ్బాయి? వస్తాడు. ఏం చేస్తుంది అమ్మాయి? వస్తుంది. లేదంటే పిల్లలే వాళ్ళకు మాకే సంబంధం కావాలి, మాకే చూడాలి అన్నట్టుగా వస్తూ ఉంటారా ఏమన్నా? మేజర్ అయి ఉండి ఆధార్ కార్డు తీసుకొని వస్తే చాలు మా దగ్గర. ఓకే. వాడు మేజర్ అయ్యి, అమ్మాయి మేజర్ అయ్యి ఆధార్ కార్డు అవుతుందిగా, అది తీసుకొస్తే చాలు. అమ్మాయి వచ్చి చూసుకోవచ్చు, అబ్బాయి వచ్చి చూసుకోవచ్చు, లేదంటే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు చూసుకుంటారమ్మా. మేము సంబంధం అనేది చూపించేటప్పుడు కుటుంబం అయితే కావాలి కదా. వాళ్ళకు మేము ఎట్లా సంబంధాలు ఉన్నాయి ఇది అనేది దగ్గరుండి చూపిస్తాము. ఫైనల్ గా సంబంధం కుదరాలంటే అటు అమ్మాయి తల్లిదండ్రులు ఇటు అబ్బాయి తల్లిదండ్రులు రావాల్సిందే కదా. ఏ క్యాస్టో ఈ అమ్మాయి ఏ క్యాస్టో అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. నువ్వు లవ్ చేసినావు, నీ ప్రేమ లోపల నిజాయితీ ఉంది, డైరెక్ట్ చెప్పుకో. సార్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇది కూడా మీరు ఎట్లా డౌట్ లో పుట్టవి అడుగు. మీరు కూడా ఫ్రాంక్లీ ఆన్సర్ చెప్పాలి సార్. ఎందుకు చెప్పా? బరాబరి చెప్తా. ఓకే. అంటే ప్రెసెంట్ ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్ లో సార్ ఇంకా పేరెంట్స్ అనేది వాళ్ళ పిల్లల కోసం సంబంధాల కోసం వస్తూ ఉంటారా, లేదంటే పిల్లలే వాళ్ళకు మాకే సంబంధం కావాలి, మాకే చూడాలి అన్నట్టుగా వస్తూ ఉంటారా ఏమన్నా? వస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు వస్తారు, అబ్బాయి తల్లిదండ్రులు వస్తారు. అమ్మాయి కూడా డైరెక్ట్ గా వస్తుంది, అబ్బాయి కూడా డైరెక్ట్ గా వస్తుంది. దాంట్లో తప్పేముంది? అంటే ఇంట్లో తెలియదు సార్, లేదు మాకే చెయ్యాలి. అవును, వస్తారు. ఎందుకు వస్తారు అని అంటే తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళకు జ్ఞానం లేదనుకో, వాళ్ళు మనుషుల్లాగా ప్రవర్తించట్లేదనుకో, ఏం చేస్తాడు అబ్బాయి? వస్తాడు. ఏం చేస్తుంది అమ్మాయి? వస్తుంది. దాన్ని తప్పు తీసుకునే పని ఏముంది? తప్పని నేను అనట్లేదు సార్. మరి ఎట్లా అడిగినావు మరి వచ్చాను అంటే సార్ కొన్ని బ్యూరోస్ అనేటివి ఇవి ఒప్పుకోరు. అంటే లేదమ్మా ఖచ్చితంగా పేరెంట్స్ ఏ రావాలి, మేము తీసుకోము అట్లా అని కొన్ని రిస్ట్రిక్షన్ పెడతారు కదా. లేదు మేజర్ అయి ఉండి ఆధార్ కార్డు తీసుకొని వస్తే చాలు మా దగ్గరికి. ఓకే. వాడు మేజర్ అయ్యి, అమ్మాయి మేజర్ అయ్యి ఆధార్ కార్డు అవుతుందిగా, అది తీసుకొస్తే చాలు. ఓకే. సో తీసుకొని వచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ తీసుకొని పర్వాలేదు అనుకుంటే సంబంధం అనేది అమ్మాయి వచ్చి చూసుకోవచ్చు, అబ్బాయి వచ్చి చూసుకోవచ్చు, లేదంటే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు చూసుకుంటారమ్మా. మేము సంబంధం అనేది చూపించేటప్పుడు కుటుంబం అయితే కావాలి కదా. వాళ్ళకు మేము ఎట్లా సంబంధాలు ఉన్నాయి ఇది అనేది దగ్గరుండి చూపిస్తాము. ఫైనల్ గా సంబంధం కుదరాలంటే అటు అమ్మాయి తల్లిదండ్రులు ఇటు అబ్బాయి తల్లిదండ్రులు రావాల్సిందే కదా. వస్తారు. కొంతమంది లేదు మనం లవ్ చేసుకున్నామండి, దీన్ని అరేంజ్డ్ గా కన్వర్ట్ చేయాలంటే అట్లా ఏమన్నా చూస్తారా? చూస్తాం, ఎందుకు చూడం. అట్లా కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చి మాయాసుండే పెద్దలకు చెప్పుకుంటే ఇంటలేరు, ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు. అమ్మ వద్దంటుంది, నాన్న వద్దంటుంది, చెప్పు, మాకు వచ్చి చెప్పు. ఒక అన్న లెక్కనో ఒక మావ లెక్కనో చేస్తాం. ఎందుకు ఏం తప్పేముంది? అందులో సముదాయిస్తాము, చెప్తాము. అరే ఇట్లా కాదు బాయ్, ఇట్లా అన్నట్ట, మరి మీ బిడ్డది ఇది పరిస్థితి, నీ కొడుకుది ఇది పరిస్థితి, ఇద్దరు ఓకే అనుకుంటున్నారు, మేజర్ అయితే చాలు. కొంచెం జ్ఞానం ఉండి కొంచెం సంపాదించుకునే శక్తి ఉంది, మరి లేచిపోయే బదులు ఇది బెస్ట్ కదమ్మా. ఓకే, ఆ పద్ధతి బాగానే ఉంది సార్. లేదు మాకు ఇట్లా మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం వచ్చిందండి, అలా ఏదన్నా సినిమాటిక్ గా క్రియేట్ చేయండి. అవన్నీ క్రియేట్ చేయమనే సాధ్యం కావాలి అమ్మా, అవి అంతా సాధ్యం కాదు. ఎందుకోసం అంటే ఆ పిల్లగాడు ఏ క్యాస్టో ఈ అమ్మాయి ఏ క్యాస్టో అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. నువ్వు లవ్ చేసినావు, నీ ప్రేమ లోపల నిజాయితీ ఉంది, డైరెక్ట్ చెప్పుకో. నేను చెప్పడం చదవతే మా చుట్టూ నువ్వు చెప్తాము, అరే ఇక అమ్మాయి ఇది పరిస్థితి అంట అని చెప్తాము. వినకపోతే ఏముందమ్మా, స్టేషన్కి పోతారు, ఇంత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటాడు, అప్పుడు సమ్మగా అనిపిస్తుంది తల్లిదండ్రులకు. మరి పిల్లగాని లేచిపోతున్నాడు, ఉత్తగా లేచిపోరమ్మా. మనం ఒత్తిడి చేస్తే వాళ్ళు మరి ఒత్తిడి తట్టుకోలేకపోతే ఏం చేస్తారు? వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. అదే మనం కాంప్రమైజ్ మనం చేసినాం అనుకో, ఇంకా న్యాయసుంటుడి దగ్గరికి వస్తే ఇంకా ఏదైతే వాల్యూస్ పోయేవి పోవు. అదే పోలీస్ స్టేషన్కి వస్తే పేపర్లు వస్తుంది, ఇంకా పెద్ద హంగామా అవుతుంది. దానికన్నా ఇది బెటర్ కదా. అందుకోసం నాకు వచ్చినా పర్లేదు, నేను చూస్తాను. నేను చేసినా అమ్మా, నేను చేసినా నేనే కాళ్ళు కడిగిన.